సిద్ధవటం అటవీశాఖ రేంజ్లోని సిద్ధవటం టౌన్ B2 ఎద్దుల కొండాలు ప్రదేశంలో 35 ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకున్నట్లు సిద్ధవటం అటవీ క్షేత్ర అధికారి కళావతి తెలిపారు. సిద్ధవటం అటవీశాఖ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజర్ కళావతి మాట్లాడుతూ లంకబల అభయారణ్యంలోని సిద్ధవటం టౌన్ బీట్లో సోమవారం అటవీశాఖ సిబ్బందితో కలిసి కూమింగ్ నిర్వహించామన్నారు. కూమింగ్లో భాగంగా శబ్దాలు అవుతుండటంతో సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించామని, దాడిలో 35 ఎర్రచందనం దొంగలు పట్టుకున్నామన్నారు. పట్టుబడిన ఎర్రచందనం దొంగల విలువ 2,35,000 ఉంటుందన్నారు. అలాగే దాడుల్లో తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లాకు చెందిన పెరుమాళ్ సుబ్రమణిని అదుపులోకి తీసుకున్నామని, మరో 7 కూలీలు పరారయ్యారన్నారు. నిన్నటి రోజున అనగా డిసెంబర్ 25వ తేదీ 2023వ తేదీన మేము అనగా FRO సిద్ధవటమైన నేను, DRO ఓబ్లేశ్వర్, పెంచలరెడ్డి FBO అండ్ హైమావతి ABO మరియు స్ట్రైకింగ్ ఫోర్సు బేస్ క్యాంప్ సిబ్బంది రోజువారీ కూమింగ్లో భాగంగా సిద్ధవటం బీట్లో కొన్ని సమస్యాత్మక ప్రాంతాలను తనిఖీ చేస్తుండగా మాకు కొన్ని అన్యూజువల్ సౌండ్స్ వినిపించాయి. వినపడిన వెంటనే మేము ఆ ప్రాంతాన్ని సౌండ్స్ వస్తున్న ప్రాంతం సమీపంలో చేరుకోగా అక్కడ కొంతమంది ఎర్రచందన మొద్దులు మోస్తూ ఒక చోటుకి చేరవేస్తూ మేము గమనించాము. వెంటనే మేము వారి మీద దాడి చేయగా ఒక వ్యక్తి మాకు పట్టుబడ్డారు. మిగతా కొంతమంది పారిపోయారు. సో పట్టుబడిన వ్యక్తిని విచారించగా అతను తమిళనాడు వ్యక్తిని చెందిగా మేము గుర్తించాము. మరింత విచారించగా 7 మంది, మేము మొత్తం 8 మంది వచ్చాము. ఒక వ్యక్తి నన్ను పిలువగా నేను వచ్చాను, గుర్తు తెలియని వ్యక్తి అని చెప్పడంతో అతడి పేరు మాకు తెలుసు, మా ప్రొటెక్షన్ వాచర్ అయినటువంటి శివరం సహాయంతో అతని అడ్రస్ని వివరములు తెలుసుకొని మొత్తం 35 లాగ్స్ని మేము రికవరీ చేయగలిగాము. సో ఈ 35 లాగ్స్ యొక్క వెయిట్ 509 kgs, దాని విలువను 2,37,000గా మేము అంచనా వేశాము. మిగిలిన పారిపోయిన వారి కోసం ప్రత్యేక టీములను మేము ఏర్పరిచి మొత్తం అటవీ ప్రాంతాన్ని పట్టడం జరుగుతుంది. సో ఇతనిని రిమాండ్కి పెట్టి మిగతా వాళ్ళని కూడా మేము క్యాచ్ చేసి కోర్టుకి అప్పచెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.